గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మరి నీట్ 2026 రీనీట్ రాసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మరి ఎంబీబీఎస్ సీట్స్ మరి కన్వీనర్ కోట వాటి గురించి చెప్దాం. అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్స్ పెంచారండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మొత్తం ఎన్ని సీట్లు పెంచారని చూస్తే 2026 అకాడమిక్ ఇయర్ నుండి ఇన్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సీట్స్ 225, మళ్ళీ ప్రైవేట్ సీట్స్ వచ్చి 150, టోటల్గా వచ్చి 375. అదేవిధంగా ఇన్ తెలంగాణలో గవర్నమెంట్ సీట్స్ 110, ప్రైవేట్ సీట్స్ 600, టోటల్గా 710. టోటల్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలిసి ఈ అకాడమిక్ ఇయర్ నుండి దాదాపుగా 1085 అంటే 1080 సీట్లు, దాదాపుగా 1100 సీట్స్ పెరిగాయి. ఇది నీట్లో కూడా వర్తిస్తుంది. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ముఖ్యమైన విషయం, నీట్ ఏపీ అండ్ తెలంగాణ 2026 రీనీట్ ఎగ్జామ్ కట్ ఆఫ్ చూద్దామండి. ముందు ఈ నోట్ చేసుకోండి. ఇదిగోండి, ఇది మరి రీనీట్ 2026 ఎగ్జాము. ఈరోజు 20వ తేదీ మొత్తం ఇది పెడుతున్నాను. ఓపెన్ కేటగిరీ ఆంధ్ర యూనివర్సిటీ. తర్వాత చూడండి, కేటగిరీ వైజ్ పెట్టాను. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, ఎస్విఈ రీజియన్, తెలంగాణ. సో మనకి ఏఈ రీజియన్ అంటే మీకు తెలుసు, వైజాగ్ నుంచి అప్ టు ఒంగోలు అట్లా వస్తుందండి. ఎస్పీ యూనివర్సిటీ రీజియను, మరి 10తో పాటు తెలంగాణ. సో ఇది మనకి లేటెస్ట్ కట్ ఆఫ్. ఇదే 100% కాదు, దీన్ని మనం 90 to 95%, ఈ కట్ ఆఫ్ని 90 నుంచి 95% వరకు తీసుకోవచ్చు. 100% ఇదే కన్ఫర్మేషన్ కాదు, ప్రతి సంవత్సరం పెడుతున్నాను. కాబట్టి ఈ సంవత్సరం కూడా నేను పెడుతున్నాను. కాబట్టి కట్ ఆఫ్ చేసుకోండి, ఇది బాగా నోట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ లేకపోతే ఇంకేమైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి. నా పేరు టీవీఆర్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, ఇప్పుడు 22 ఇయర్స్ అయిపోయింది. సో మీకు మరి పూర్తిగా ఫ్రీగానే మరి కౌన్సిలింగ్ గురించి నాకు తెలిసిన సమాచారం ఇస్తాను. సో నా వాట్సాప్ నెంబర్ కూడా పెడుతున్నాను. మరి ఇది కేటగిరీ వైడ్గా నోట్ చేసుకోండి. మరి తర్వాత మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఎంక్వైరీస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ కండి. టీవీఆర్ ఎంఎస్సి ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ అండి, ఎన్ఆర్ఐ నీట్ అండ్ ఐఐటి మెడికల్ అకాడమీ చెప్తాను. నా వాట్సాప్ మొబైల్ నెంబర్ 2 అండి, కామన్ నెంబరు 9391999934, వైజాగ్ అండి. మీకు ఏం సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ కండి. తర్వాత మీకు ఒకవేళ సీట్ రాకపోతే మరి ఏపీలో మరి ఫస్ట్ అటెంప్ట్లోనే లాంగ్ టర్మ్లో ఎంబీబీఎస్లో సీట్ ఎలా రావాలో నేను కౌన్సిలింగ్ చేస్తే ఆ ఇన్స్టిట్యూట్లో మీకు ఫ్రీగా చెప్తాను. నాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఫ్రమ్ చిత్తూరు టు విశాఖపట్నం వరకు, శ్రీకాకుళం వరకు. మరి లాంగ్ టర్మ్ మీకు దగ్గరలో ఏది బాగుంటుంది, నాకు తెలిసిన ఫ్యాకల్టీ ద్వారా మీకు కొంత ఫీజు తగ్గించడం, ఫస్ట్ లాంగ్ టర్మ్ అండ్ సెకండ్ లాంగ్ టర్మ్. సో థ్యాంక్ యూ అండి, విష్ ఆల్ ది బెస్ట్. కౌన్సిలింగ్లు బాగా నీట్గా ఇన్ టైంలో అప్లై చేయండి. ఇదే నా నెంబర్ అండి. థ్యాంక్ యూ అండి. మరి నోట్ చేసుకొని కౌన్సిలింగ్ అప్పుడు అప్లై చేయండి. ఇది ఓన్లీ 90% వరకు మాత్రమే కరెక్ట్, నాట్ 100%. ముందే చెప్తున్నాం, ఇది ఎస్టిమేటెడ్ మాత్రమే, కొంత అటు ఇటు ఉంటుంది. 100% దీని మీదే డిపెండ్ కావచ్చు, కానీ దీనికి సమీపంలోనే ఉంటుంది. థ్యాంక్ యూ.